హాయ్ అందరికీ. ఈరోజు నేను కోల్కతా వెళ్ళిన లాక్ చేస్తున్నానండి. ఇగోండి బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత చపాతీ చేస్తున్నానండి. కూర టమాటా కర్రీ చేశాను, చపాతీలు చేశాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉండాలా, నైట్ డిన్నర్లోకి ఉండాలా. కీరా కట్ చేసుకున్నాను. తినేసి బయలుదేరాలి తొందరగా. నా ట్రైన్ కూడా 8:45కే కదా, చాలా తొందరగా బయలుదేరాలి. ముందుగా ప్యాక్ చేస్తే చల్లగా అయిపోయాయి కాబట్టి ప్యాక్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత బాక్స్ ప్యాక్ చేసేసానండి. ఇగో నేను ఇప్పుడు తినడానికి కూర్చున్నాను. తినేసి ఇంకా మనకు ఉంటాయి కదా ఆడవాళ్ళకి పనులు, గిన్నెలు కూడా తోముకోవాలి కదండి. తినేసాను. తినేసిన తర్వాత గిన్నెలు తోమేసానండి. టైం అయిపోతుంది. మా వారేమో తొందర పెట్టేస్తున్నారు. తొందరగా అంటే క్యాబ్ బుక్ చేసేసారండి. 8:45 కదా ట్రైను అండి. బుక్ చేసిన తర్వాత వచ్చేసామండి స్టేషన్కి. ఆ ట్యాక్సీ వాడు కూడా 350 తీసుకున్నాడు. దగ్గరే మళ్ళీ మాకు కూడా అన్న ఏంటి వచ్చేసామా. స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ కూడా రైట్ టైంకి వచ్చేసిందిలేండి. మాకు మంచి క్యాబిన్ దొరికిందండి. మరి ఏసీ సూపర్ ఫాస్ట్ సెకండ్ ఏసీ తీసుకున్నామా. మా ట్రైన్ చూడండి, మా క్యాబిన్ కూడా చాలా ప్రైవసీగా ఉందండి. చూసారా ఎంత ప్రైవసీగా ఉందో. మా ఆపోజిట్లో కూడా ఎవరు లేరు. ఇది చాలా రేర్. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి వచ్చిందండి. చూడండి ఎవరు లేరా, ఎంత బాగుందో. తెల్లవారిందండి, హౌరాలో దిగిపోయాము. ఇవ్వండి క్యాబ్ బుక్ చేసుకున్నాము. అక్కడ కూడా మనకు తెలియపోతే చాలా రేట్లు. ప్రతి ఒక్కరూ మోసమే. అడగాలండి అన్నీని, లేకపోతే మన ఇష్టాసారంగా డబ్బులు అయితే తీసుకుంటారు. ఇకండి అలా వెళ్తున్నాం కారులోన. మేమైతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నామండి. సిపిడబ్ల్యూడిది, నిజాం ప్యాలెస్. అది చాలా బాగుంటుంది రూమ్ అయితే. ఎందుకంటే అంతకుముందు కూడా మేము తీసుకున్నామండి గవర్నమెంట్ గెస్ట్ హౌస్. చూడండి రిసెప్షనిస్ట్కి వచ్చేసాము. రిసెప్షన్లో మా వారు ఇచ్చేస్తున్నారు. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను. చూడండి రూమ్ అయితే ఎంత బాగుందో. చాలా నీట్గా ఉంటాయి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు, కానీ చాలా నీట్గా ఉంటాయండి. చూసారా చాలా నీట్గా ఉంటుంది రూమ్ అయితే మాత్రం. చాలా చీప్గా పడతాయి కూడా, గవర్నమెంట్ ఆఫీసర్లు కదా, చాలా చీప్గా పడతాయి. చాలా బెస్ట్. రూమ్ కాస్ట్ అయితే మాత్రం చాలా చీప్ పడిందండి. 300 పడింది. అది గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి చాలా తక్కువ పడింది మాకైతే మాత్రం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక రూమ్కి వచ్చామా, ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత క్యాంటీన్కి వచ్చేసామండి. హోటల్లోనే, నిజాం ప్యాలెస్లోనే. అది కూడా క్యాంటీన్, వాళ్ళ క్యాంటీనే. వాళ్ళ ఫుడ్ కూడా తక్కువే. ఇవన్నీ మా పాప చౌమెన్ తీసుకుంది. మేమేమో లంచ్ థాలీ చెప్పామండి. ఆ థాలీ ఇంకా తినలేపామండి. తీయగా కూర తీయగా ఉంది, పప్పు తీయగా ఉంది. పప్పు ఎత్తుక్కోవాలండి, ఆ నీరులాగా ఉంది పప్పు అయితే. బెంగాలీ ఫుడ్ అయితే అసలు బాగాలేదండి. ఏదో అలాగేలా తినేసాము. బయలుదేరేసాము మళ్ళీ తిరగటానికి. బిర్లా ప్లానిటోరియంకి వచ్చాము. వచ్చేసాక వాడేమో అంటాడు క్లోజ్ అంటాడు. April 5th వరకు ఓపెన్ చేయమంటారు. ఇంత వచ్చామా, మేము ఎవరిని కొనుక్కోలేదు, ఏమీ చేయలేదు. అదేమో చాలా డిసప్పాయింట్ అయిపోయామండి. తర్వాత ఏమో అలాగే విక్టోరియా మెమోరియల్కి వెళ్ళామండి. ఇదిగోండి అక్కడ ఫొటోస్ ఇవి, విక్టోరియా మెమోరియల్ తాలూకు ఫొటోస్ ఇవి చూడండి. ప్యాలెస్ అయితే చాలా బాగుంది. అది విక్టోరియా మెమోరియల్ చాలా బాగుందండి. అక్కడ ఫొటోస్ తీసుకొని బయలుదేరేసామండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.